కాల సమయం ప్రతి ఒక్కరు దేవుని సన్నిధికి వెళ్ళలేని వారు ప్రతి ఒక్కరు కూడా మరి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు మరి అనేకులకి షేర్ చేయవలసిందిగా ప్రభు పేట మనం చేసుకుంటూ మరి ప్రార్థన ఉంటుంది. మహోన్నతుడ యేసయ్యానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయా నిత్యము నాయన దూతలతో పరిశుద్ధులతో స్తుతింపబడిచిన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు. ఘనమైన నామము గొప్ప నామము ప్రభు, నీ నామమును ప్రభు ఎవరైతే ప్రభు ఉచ్చరించు ప్రభు నేను స్తుతిస్తున్నారో ప్రభు నైనా వారి ఎడలనైనా నూతనమైన కార్యములు మీరు జరిగించండి ప్రభు. ప్రతి వారి హృదయంలో నాయన మేలుతో మీరు తృప్తిపరచండి ప్రభు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ప్రభు అయా వారి జీవితంలో ప్రభు ఎన్నైతే మేలును చేసి ఉన్నావు, ఎన్నైతే ఉపకారములు చేసి ఉన్నావు ప్రభు అయా నిన్న నేడు నిరంతరము నేను ఏకరీతిగా ఉన్న దేవుడు నన్ను సెలవిస్తున్నవాడు ప్రభు. అయా మా పక్షాన ప్రభు మీరుండి ప్రభు మా పితరుల దేవుడు అయిన నీవు ప్రభు నైనా అయా మా పక్షాన కూడా నువ్వు కార్యం చేయగల శక్తిమంతుడు అని ప్రభు నెరిగి నైనా నిన్ను ఆశ్రయించి ప్రభు నీవే శరణని ప్రభు నిన్నే ఆశ్రయముగా ఎంచుకొని ఉన్నాము ప్రభు నైనా నీవే రక్షణ కీడముగా ప్రభ దుర్గముగా తండ్రి శైలముగా తండ్రి ఒక కోటగా ప్రభ మా ఎడ్ల ప్రభ నువ్వు కార్యము చేయగల శక్తిమంతుడు అని ప్రభనైనా అయ్యా నిన్నే ఆశ్రయముగా ఎంచుకుని ఉన్నాము ప్రభ మా ఎడ్ల ప్రభను కృప చూపించండి. బలమైన కార్యాలు మీరు జరిగించండి ప్రభ. అయా లేని వాటిని ఉన్న వాటిగా ఉన్న వాటిని లేని వాటిగా చేయగలవాడు ప్రభ. అయా తన అసాధ్యమైనది ప్రభ తండ్రి నేను సమస్తము సాధ్యపరచగలవాడు ప్రభ. అయా నీ చేతులకి ప్రభ నన్ను మమ్మల్ని అప్పగించుకుంటున్నాము ప్రభ. అయా భీకరమైన కార్యాలు చేయగలవాడు ప్రభ. అయా తన్ని నైనా సృష్టిని యావత్తును కలగ చేసిన వాడు ప్రభ. శూన్యంగా ఉన్న ప్రతి దానిని ప్రభనైనా అయా సృష్టించిన సృష్టికర్తమైన దేవానికి స్తోత్రాలు ప్రభ. అయా నైనా నాయన మా జీవితంలో శూన్యముగా ప్రభ ఏదైతే నైనా నిలిచిపోయినదో ప్రభ ఆగలేని కార్యాలు ప్రభనైనా ఆగిపోయిన కార్యాలు ఏవైతే ఉన్నాయో ప్రభనైనా అయా నిలిచిపోయి ఉన్నవో ప్రభనైనా జరగలేని స్థితిలో ఉన్నవో ప్రభ వాటన్నిటి నుండి ప్రభనైనా అయా సమర్థుడివై ప్రభునైనా నువ్వు చేయగల శక్తిమంతుడిగా ప్రభునైనా నిన్ను ఆశ్రయించే కృప ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభు. అయా నిన్నే శరణని ప్రభునైనా అయా నిన్ను ఆశ్రయించిన వారి ఎలా ప్రభు నూతనమైన కార్యాలను జరిగించే దేవుడు ప్రభు. అయా నీవే బలమైన కార్యాలు జరిగించండి ప్రభు. స్థిరపరచని నీ నోటనైనా ప్రతి ఒక్కరు ప్రభు నోట నూతన గీతముల చేత ప్రభు నేను స్తుతించేటువంటి కృపను మీరు దయచేయండి ప్రభు. ఆత్మస్వరూపుడు ఆత్మ కార్యాలు మీరు జరిగించండి. ఈ కార్యక్రమం అంతమ వరకు మీరు అధ్యక్షత వహించండి ప్రభా. బలహీనలైన వారిని బలపరచండి, కృంగిన వారిని లేవనెత్తండి ప్రభా. నీ వాక్యము చేత నాయన పడిపోయిన వారు ప్రతి ఒక్కరు ప్రభనైనా అయా నీ వాక్కు ద్వారా ప్రభనైనా స్థిరపరచబడ్డకు కృప దయచేయండి ప్రభా. అయా వాక్యం లేని చోట ప్రభు నీ వాక్కును విడుదల చేయండి ప్రభా. నీ వాక్కు విడుదలతోడనే వెలుగు కలిగిన నీ వాక్యము సెలవిస్తుండగా ప్రభా. అయా చీకటి బ్రతుకుల్లో ప్రభు అంధకార బ్రతుకుల్లో నీ వెలుగుకరమైన వాక్యము ద్వారా ప్రభా అయా తన్ని ప్రవహింపచేసి ప్రభు వారి హృదయాల్లో ప్రభు నీ మాటలు నాయన స్థిరపరిచినైనా క్రీస్తు అనే బండ మీద నూతనముగా మీరు కట్టండి ప్రభునైనా నీకు వందనాలు స్తోత్రాలు. అయా బలమైన కార్యాలు మీరు జరిగించండి ప్రభు. నీ పునరుద్ధార బలమును ప్రతి బిడ్డ అనుభవించినట్లుగా ప్రభునైనా మీరు ఆయన ప్రతి ఒక్కరిని మీరు స్థిరపరచండి ప్రభు. అయా నీ వాక్యమైన నావు కింద ప్రభు ప్రతి ఒక్కరునైనా అయా నిలిచి ఉండినట్లుగా నాయన మీరు స్థిరపరచండి. కుడికి గాని ఎడమకి గాని తొలగిపోకుండా ప్రభు క్రీస్తు అనే బండ మీద వారందరినీ మీరు అయా నీ ఒక్కనైనా శరీరంలో ప్రభ ఏకమై ప్రభ పాలు భాగస్తులుగా నాయన నీలో నిలిచే కృపను దయచేయండి ప్రభ. ప్రతి ఒక్కరిని నైనా మీరు స్థిరపరచండి, ప్రతి ఒక్కరిని నీలో బలపరచండి ప్రభు. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసునివ్వండి ప్రభు. పశ్చాత్తాప హృదయాలు కలిగిన సన్నిధానంలో ప్రభునైనా అయా నీ బలము కలిగిన నిలబడగలిగే కృపనివ్వండి ప్రభు. అంతము వరకు నమ్మకముగా ప్రభు అన్ని విషయాల్లో నీకు లోబడబట్టి ప్రభు కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అయా నీ సహాయము నీ సన్నిధిని మా అందరికీ తోడుగా ఉంచమని అయా నీ కృపలోనైనా ప్రతి ఒక్కరిపై నీ కృపను అనుగ్రహించమని లైవ్ చూసిన ప్రతి వారు చూడబుద్ధిని కలిగి వినబుద్ధిని కలిగి చేయండి. అయా విని విడిచిపెట్టేవారుగా కాక వారి హృదయాల్లో మాటలు నాటబడి ప్రభు క్రీస్తు యొక్క కొరకు అయా క్రీస్తు కొరకు నిలబడగలిగే కృపను మీరు దయచేయండి ప్రభు. అయా నిలబడుచున్న బిడ్డలపైనైనా నీ యొక్కనైనా ఆత్మాభిషేకాన్ని మీరు కుమ్మరించండి ప్రభు. నీ ఆత్మ ఆధీనంలో ఈ యొక్క కూడికను మీరు నడిపించండి. వాతావరణాన్ని ప్రభు అయా కరెంటుని ప్రభు అయా నెట్వర్క్ ని స్వాధీనంలో ఉంచండి. అయా సమస్తమని నా మహిమార్థముగా నాయన జరిగించమని ప్రభు మీరే అధ్యక్షత వహించమని పరిశుద్ధాత్మ నడిపింపును మాకు దయచేయమని మీరే మా పక్షాల నుండి కార్యం జరిగించమని ప్రభు ఈ యొక్క ఆత్మ కార్యాలు జరిగించి నీ నా మహిమార్థంగా నిలబెట్టుకోమని
మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడనే యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని సన్నిధానంలో పాటలు పాడుకుని ప్రభునామములో హల్లెలూయా. ఒక్క క్షణమైనా నిన్ను విడొచ్చినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక్క క్షణమైనా నిన్ను విడొచ్చినా నేనేమవుదునో తెలియదయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలో నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలో నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ఒక్క క్షణమైనా నిన్ను విడచినా నేనేమవుదునో తెలియదయ్యా. అపవాది శోధనలు నన్ను చుట్టినా ఇహలోక శ్రమలు నాకెదురొచ్చినా. అపవాది శోధనలు నన్ను చుట్టినా ఇహలోక శ్రమలు నాకెదురొచ్చినా ఆశ్రయమైన నీ నీడలో నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ఆశ్రయమైన నీ నీడలో నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ఒక్క క్షణమైనా నిన్ను విడచినా నేనేమవుదునో తెలియదయ్యా. కునుకక ఎన్నడు నిద్రించక నీ కను పాపలు కాపాడుమా. కునుకక ఎన్నడు నిద్రించక నీ కను పాపలు కాపాడుమా. కాపరివైన నీ మందలో నేనిలా బ్రతుకుచున్నానయ్యా. కాపరివైన నీ మందలో నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ఒక్క క్షణమైనా నిన్ను విడచినా నేనేమవుదునో తెలియదయ్యా. ఈ క్షణము వరకు కాపాడినా నీ ప్రేమ నీ చాలి నీ కరుణకై. ఈ క్షణము వరకు కాపాడినా నీ ప్రేమ నీ చాలి నీ కరుణకై. నిన్ను స్తుతించి కొనియాడుచు నేనిలా బ్రతుకుచున్నానయ్యా. నిన్ను స్తుతించి కొనియాడుచు నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ఒక్క క్షణమైనా నిన్ను విడచినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక్క క్షణమైనా నిన్ను విడచినా నేనేమవుదునో తెలియదయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలో నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలో నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ఒక్క క్షణమైనా నిన్ను విడచినా
నేనేమవుదునో తెలియదయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశలన్నీ నా ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు. ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు. నిరీక్షణ కలిగి ఎదురు చూచుచుంటిని, నిరీక్షణ కలిగి ఎదురు చూచుచుంటిని. చెదరిన మనసు నలిగిన హృదయం, చెదరిన మనసు నలిగిన హృదయం. ఎండిన ఎముకనై నేను ఉంటిని, ఎండిన ఎముకనై నేను ఉంటిని. ఆశలన్నీ నా ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు. పక్షిరాజు యవ్వనం వలె నూతన పరచను, పక్షిరాజు యవ్వనం వలె నూతన పరచను. అలయక సలయక పరిగెత్తెద సేవలో, అలయక సలయక పరిగెత్తెద సేవలో. నీ కొరకు ఆశ కలిగినట్టి వారు ధన్యుడు, నీ కొరకై ఆశ కలిగినట్టి వారు ధన్యుడు. గుప్పిలిని విప్పిన కోరిక తీర్చుమా, గుప్పిలిని విప్పిన కోరిక తీర్చుమా. ఆశలన్నీ నా ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు. ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు. వెలుగునిచ్చు జ్యోతివై ఉండాలని, లోకానికి వెలుగువై బ్రతకాలని. వెలుగునిచ్చు జ్యోతివై ఉండాలని, లోకానికి వెలుగునై బ్రతకాలని. రోగులకై ఔషధము అవ్వాలని, రోగులకై ఔషధము అవ్వాలని. జీవజలపు నదిగా నేను ప్రవహించాలని, జీవజలపు నదిగా నేను ప్రవహించాలని. ఆశలన్నీ ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు. స్తోత్రం. హల్లెలూయా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును. కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును. కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమలో సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమలో
సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా స్తుతులతో దుర్గమును స్థాపించు ఆడవు శృంగధ్వనులతో సైన్యము నడిపించు వాడవు నీవే స్తుతులతో దుర్గమును స్థాపించు వాడవు శృంగధ్వనులతో సైన్యము నడిపించు వాడవు నీవే నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను మరణము గెలచిన బహుధీరుడా నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను మరణము గెలచిన బహుధీరుడా సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగల సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం ప్రాణం నా ప్రాణం నీవే యేసయ్యా సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువుననచిన బహుశూరుడా నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువుననచిన బహుశూరుడా సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా దేవునికి స్తోత్రం హల్లెలూయా మరొక పాట పాడుకుంటాం ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా నీ పరలోకాభిషేకం కావాలయ్యా ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా నీ పరలోకాభిషేకం కావాలయ్యా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయా యేసయ్యా కావాలయా నీ ఆత్మ అభిషేకం కావాలయా ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోకాభిషేకం కావాలయా ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోకాభిషేకం కావాలయా ఏలియా ప్రార్థింపగా పొందిన శక్తి నేను ప్రార్థింపగా దయచేయుమా ఏలియా ప్రార్థింపగా పొందిన శక్తి నేను ప్రార్థింపగా దయచేయుమా ప్రార్థించి నిన్ను చేరే భాగ్యమీయుమా ప్రార్థించి నిన్ను చేరే భాగ్యమీయుమా
నాకు కావాలయా సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా నీతో నడిచే వరమీమా నీతో నడిచే వరమీమా నీ సిలువను మోసే కృపనీయమా నీ సిలువను మోసే కృపనీయమా ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా యేసయ్యా కావాలయా నీ ఆత్మ అభిషేకం కావాలయా యేసయ్యా కావాలయా నీ ఆత్మ అభిషేకం కావాలయా ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా పేతురు ప్రార్థింపగా నీ ఆత్మను దింపితివి నే పాడు చోటెల్లా దిగిరా దేవా పేతురు ప్రార్థింపగా నీ ఆత్మను దింపితివి నే పాడు చోటెల్లా దిగిరా దేవా చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియా చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియా ఈ చిన్న వారిని అభిషేకించు ఈ చిన్న వారిని అభిషేకించు ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా దేవునికి స్తోత్రం హల్లెలూయా ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరచుకున్నాం వాక్యం ఆరాధన దావీదు కీర్తనలు యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించును నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తును నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును తనకు స్తోత్ర రూపముగా కొత్త గీతము మన దేవుడు నా నోట నుంచెను అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధముల తప్పి తిరుగు వారినైనను లక్ష్య పెట్టక యెహోవా నమ్ముకున్న వాడు ధన్యుడు యెహోవా నా దేవా నీవు మా ఎడ్ల జరిగించిన ఆశ్చర్యక్రియలను మా ఎడ్ల నీకున్న తలంపులను బహువిస్తారములు వాటిని వివరించి చెప్పదననుకుంటున్నా అవి లెక్కకు మించినవి నీకు సాటి అయిన వాడొకడునూ లేడు బలులనైనను నైవేద్యములైనను నీవు కోరటలేదు నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు దహన బలైనను పాప పరిహార్థ బలైన నీవు తెమ్మని లేదు అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని యెహోవా అది నీకు తెలిసే అన్నది నీ నీతిని నా హృదయములో నుంచుకొని నేను ఊరుకుండలేదు నీ సత్యమును నీ రక్షణ నేను వెల్లడి చేసి ఉన్నాను నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు యెహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు నీ కృపా సత్యములు ఎప్పుడునూ నన్ను
కాపాడును గాక. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతేని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి, నా హృదయం అధైర్యపడి ఉన్నది. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయటకే యత్నించే వారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురుగాక. నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక. వాక్యం అందరు కలిసి నన్ను చూచి ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయమగుదురుగాక. నేను వెతుకు వారందరూ నిన్ను గూర్చి సంతోషించుగాక. నీ రక్షణ ప్రేమించు వారు యెహోవా మహిమపరచుదురుగాక అని నిత్యము చెప్పుదురుగాక. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షకత్వము నీవే, నా దేవ ఆలస్యం చేయకుము. దేవుని సన్నిధానంలో ప్రతి ఒక్కరము కూడా మన పూర్ణ హృదయముతో మన పూర్ణ ఆత్మతో మన దేవుడైన యెహోవాను సేవించమని దేవుని వాక్యము సెలవిస్తుండగా ప్రతి ఒక్కరము కూడా మన స్వరములు ఎత్తి కొద్ది నిమిషాలు దేవుని స్తుతిద్దామని. స్తోత్రం 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 స్తోత్రం. ఆయన గొప్పవాడు కనుక ఆయనకు మనం ప్రతినిత్యము స్తోత్రార్పణ చేసే వారముగా మనం ఉండాలి. నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. సర్వోన్నతుడా నీకే స్తుతి 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 స్తుతి. అయా నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. దేవానికే స్తోత్రం 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 స్తోత్రం. అయానికే వందనాలు 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 వందనాలయ్యా. అయానికే స్తుతులు 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 స్తుతులు. అయానికే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అయానికే స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వోన్నతుడానికే స్తోత్రం 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 స్తోత్రం. అయానికే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. అయానికే స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. దేవానికే మహిమ 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 మహిమ. సర్వోన్నతుడానికే స్తుతి 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 స్తుతి. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా.
కలిగినది యేసయ్య నామం, శక్తి కలిగినది యేసయ్య నామం, శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాతాళము తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం, పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం, పాతాళము తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం, పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, 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 యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, 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 యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. అవును ప్రభు, అయ్యా నీ నామమును యేసయ్య నామంలో శక్తి అయ్యా నీ నామమును ఉన్నదయ్యా, ఉచ్చరించుచుండగా ప్రభు దయ్యములు కేకలు యేసయ్య వేస్తున్నాయి. నామంలో నీ నామము పలుకుచుండగా ప్రభు నాయనా శ్రీ బాబా శేఖరదలర కందలరదలర గుడ్డి గుడ్డి వారి కళ్ళు తెరవబడుతున్నాయి ప్రభు, నీ భాష్యకరదలర కందలర. అయ్యా నీ నామమును ప్రభు ఉచ్చరిస్తున్నప్పుడు ప్రభు నాయనా, అయ్యా కాళ్ళ చేతులు పడిపోయిన వారు ప్రభు నాయనా, అనేక సంవత్సరం నుండి గుడి దగ్గర ఉన్న వారు తన పరుపును ఎత్తుకుని నాయనా మందిరానికి పరిగెత్తుతున్నాడు ప్రభు. అయ్యా నీ నామములో శక్తి ఉంది ప్రభు, నీ నామములో విడుదల ఉంది ప్రభు, పాపకి క్షమాపణ ఇచ్చేది నీ రక్షణ కలిగిన మార్గము ప్రభు, నీ నామము ప్రభు, నీ నామములో ప్రభు నైనా గొప్ప కార్యాలు అయ్యా ఆశ్చర్య కార్యాలు ప్రభు జరిగించగలిగే శక్తి కలిగిన నామము ప్రభు, నీ నామము రోగికి స్వస్థతనిచ్చే నామము ప్రభు, మనసుకు నెమ్మదిని కలిగించే నామము ప్రభు నైనా. అయ్యా నీ నామము నైనా, అయ్యా నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే నీ మహిమ. నామముకే మహిమంతా తెచ్చుకుందువు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు, యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము, అవునయ్యా. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము, స్థిరపరచువాడవు,
బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కదముత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా ఏదైనా చేయగలవు, కదముత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే మహిమా. యేసయ్యా యేసయ్యా ఏదైనా చేయగలవు నీకే అయ్యా. నా కథ ముగిసిపోయిందని అనుకున్నాము, ఈ కథను నడిపించేవాడు, ఈ కథను మరలా తిప్పి రాజుగల శక్తిమంతుడై నీ జీవితాన్ని మరలా ఉన్నతమైన స్థితిలో నిలబెట్టగలవాడు. ఎంత అయిపోయింది అనుకుంటున్నావు, ఇంకేం లేదు నా బ్రతికిందంతే అనుకుంటున్నావేమో. ఏదైనా నీ స్థితిని మార్చగలవాడు, నీ పరిస్థితులు మార్చగలవాడు, నీ స్థితిగతులుగా మార్చగలవాడు. ఎక్కడైతే పడిపోయి ఉన్నావో, ఎక్కడైతే అనారోగ్యంతో నువ్వు కుప్పకూలిపోయి ఉన్నావో, నువ్వు లేవలేని స్థితిలో ఆయన ఏదైనా చేయగల శక్తి, ఆయన మొత్తాన్ని ప్రభు మార్చగల శక్తి, ఆయన సన్నిధిలో వచ్చిన వాడిని, ఆయన నామాన్ని హెచ్చించిన వాడిని ప్రభు విడిచిపెట్టలేదు. ఆయన సమస్తము సాధ్యమే, ఆయన సమస్తము సాధ్యమే. ఆయన నామం ఎంత ఘనమైన నామం, ఆయన నామం హెచ్చించినప్పుడు, ఆయన నామాన్ని మనము ఘనపరిచినప్పుడు నేను ఘనపరిచే దేవుడు, నీ నామాన్ని హెచ్చించే దేవుడు, బలమైన దేవుడికి, స్థిరమైన దేవుడికి నామాన్ని హెచ్చించే దేవుడు. నువ్వు ఘనపరిస్తే నేను ఘనపరుస్తాను. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే తోడై ఉంటే అంతే చాలును, అపవాది తలంచు కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా జీవితాన్ని అప్పగించుకున్నట్లయితే, నీకే సమస్తాన్ని మార్చే దేవుడు, యేసయ్యా మార్చిన చనిపోయిన లాజరును తిరిగి లేపిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసే ఆరిన నేల మీద ప్రజలు నడిపించిన దేవుడు, ఆయనకి అసాధ్యమైన దేవుడు, ఆయన నిన్ను స్థిరపరిచే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు. ఎక్కడైతే నువ్వు పడిపోయి ఉన్నావో, ఎక్కడైతే అవమానము నొంది ఉన్నావో, ఎక్కడైతే శాప బ్రతుకుచున్నావో, వాటన్నిటిలో విడిపించగలవాడు, చేయమనిచ్చే దేవుడు ఆయన. ఏదైనా చేయగలవు, నువ్వేదైనా మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము.
ఏదైనా చేయగలవు, కదముతో మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏదైనా చేయగలవు, కదముతో మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఆయన నామం నామాన్ని ప్రభు గణపరిచే దేవుడుగా ఆయన నామం హెచ్చించబడినట్టుగా నీకు వచ్చిన వేదనలో, దుఃఖములు, అవమానాల్లో, సమస్త విషయాల్లో ప్రభు నేను హెచ్చించే దేవుడుగా నీకు వస్తున్న అవమానాలను బట్టి, నీకు వస్తున్న నిందలను బట్టి, నీకు వస్తున్న ఉపద్రవాలను బట్టి ఆయన నామం హెచ్చించబడినట్లుగా నీ యొక్క నైనా ప్రవర్తన అంతటిపై ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకున్నట్లుగా నేను హెచ్చించే దేవుడు, నేను స్థిరపరిచే దేవుడు, ఆయన నీ కథ మొత్తాన్ని మార్చగలవాడాయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. శూన్యంలో సృష్టిని ఆకారము లేని పరిస్థితుల్లో కూడా ఆయన ఆకారమును కలిగించేసిన అసాధ్యమైనది ఏది లేదు ప్రభు. మా జీవితం శూన్యమైపోయింది అనుకుంటున్నావేమో, ఏమీ లేదు ఇంకా నా పరిస్థితి ఇంకా నువ్వు అనుకుంటున్నావేమో. నీ పరిస్థితిని మార్చే దేవుడు ఆయన, నీ పరిస్థితిని మార్చే దేవుడు ఆయన, సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన, శూన్యంలో సృష్టి నిరాకారముగా ఆకారము కలిగి చేసిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి నడిపించిన దేవుడు ఆయన. ఆత్మ కార్యాలు జరిగించే ఆరిపోయిన ప్రతి ఒక్క బలిపీఠాన్ని మండించే దేవుడు ఆయన. కార్యాలు మీరు జరిగించండి అయా. నీ ఆత్మ చేత ప్రతి బిడ్డని మీరు పట్టుకొని ప్రభు, జీవితం కోల్పోయానని ప్రభు అయా, నా దేవునికి నేను అర్పించిన కార్యాలు ప్రభు నేను చేయలేకపోతున్నా, నన్ను తలంచుకుని వచ్చేమో దేవుడు, నేను స్థిరపరిచే దేవుడు, నేను హెచ్చించే దేవుడు, నీ ఆత్మీయ స్థితిని రెట్టింపు చేయగల శక్తిమంతుడు ఆయన. ఆరిపోయిన ప్రతి ఒక్క బలిపీఠాన్ని కట్టే దేవుడు ఆయన. ఆయన పాదాల సన్నిధి నీ సమయాన్ని సమర్పించు, నిలకెడగలిగి దేవుని సన్నిధానంలో నిలబడినట్లయితే దేవుడు నేను స్థిరపరిచేవాడు, నేను గణపరిచే దేవుడు ఆయన. నీ ఉద్దేశాలన్నింటినీ ఆయనకి అప్పగించుకో, నీ మార్గములన్నింటినీ ఆయనకి అప్పగించుకో. నీ మార్గాలు, నీ ప్రయాణాలను, నీ ఉద్యోగాలను, వ్యాపారాలను ప్రభు స్థిరపరచువాడు ఆయన. ఆయన చేతులకి నువ్వు అప్పగించుకున్నట్లయితే నేను ఉన్నతమైన స్థితిలో ఆయన నిలబెట్టే ఆయన, నేను ఆ మార్గాలను సరళము చేసే దేవుడు ఆయన, ఇరుకు త్రోవలు విశాలపరిచే దేవుడు ఆయన. పరిశుద్ధ ఆత్మదేవుడు సెలవిస్తున్నాడు, ఆయన అధికారానికి ఒప్పుకోమంటున్నాడు. నీ ప్రవర్తన అంతటిపై ఆయన అధికారమునికి ఒప్పుకోనండి. నీ చూపులు, నీ తలంపులు, నీ ఆలోచనలు యావత్తును ప్రభు సన్నిధానానికి సమర్పించుకోమంటున్నాడు. మార్గంలో సరళము చేయవాడు, నీ త్రోవలను సరళము చేయవాడు. ఎదురవుతున్న ప్రతి ఒడిదుడుకుల నుండి ప్రభు నాయన నీ మార్గాలను సరళము చేయవాడు. ఆయన అధికారముకు నువ్వు ఒప్పుకున్నట్లయితే, ఆయనకు నువ్వు అప్పగించుకున్నట్లయితే నిన్ను సరిచేసేవాడు ఆయన, నిన్ను స్థిరపరిచేవాడు ఆయన, నిన్ను హెచ్చించే దేవుడు ఆయన. నేను ఆయన నామమును గొప్ప చేయట కొరకు నువ్వు అగాధములో ఉన్న నేను పైకెత్తే దేవుడు ఆయన. ఆయన నామం హెచ్చించబడినట్లుగా నీ పట్ల కార్యము చేసే దేవుడు, అణిగిపోయిన బ్రతుకును మరలా పైకి లేవనెత్తగల శక్తిమంతుడు ఆయన. యోసేపును త్రోసి వేసినప్పటికీ, ఆ యొక్క గృహంలో పడవేసినప్పటికీ, ఐగుప్తులో పడవేసినప్పటికీ, ఆ యొక్క బంధకాల చేత బంధింపబడినప్పటికీ ప్రభు ఒక దినాన్ని హెచ్చించి ఒక చక్రవర్తిగా నిలబెట్టిన దేవుడు ఆయన. నామం హెచ్చించబడినట్లుగా కార్యము చేసిన దేవుడు. అన్నదమ్ముల మధ్య ఆయన 6 ఇంటి ఎదుట ఒక రాజుగా, ఒక చక్రవర్తిగా నిలబెట్టిన
దేవుడు ఆయన. ఎవరు త్రోసి వేసినప్పటికీ కూడా, ఎవరు పడవేసినప్పటికీ కూడా నా ప్రభు, ఎవరు విసర్జించినప్పటికీ కూడా ఒకనొక దినాన దేవుడు నిశ్చయముగా ఆయన హెచ్చించే దేవుడై ఉన్నాడు. నీ స్థితిని మార్చే దేవుడై ఉన్నాడు. నీ పరిస్థితిని మార్చే దేవుడై ఉన్నాడు. యోసేపు ఎంత ఓపికగా, ఎంత సహనముతో ఆయన యొక్క కారాగారంలో ఎంత అనుకువతో దేవుని సన్నిధానంలో బతిమలాడుకుని ఉన్నాడు. ఎంత ప్రార్థన చేసి ఉన్నాడో దేవుని సన్నిధానంలో. ఆయనను దేవుని విడిచిపెట్టలేదు. ఆ పరిస్థితుల్లో కూడా దేవుని విడిచిపెట్టలేదు. నువ్వు ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవుని విడిచిపెట్టక ఆయన సన్నిధానంలో తగ్గింపు హృదయముతో దేవుని సన్నిధానంలో ప్రార్థించగలిగితే ప్రార్థన నీ పరిస్థితిని మార్చేది, ప్రార్థన నీ స్థితిగతిని మార్చేది. దేవుని సాహిత్యంలో దేవుని సన్నిధానంలో నువ్వు ఒదిగిపోయింటే ఆ పరిస్థితుల్లో కూడా దేవుడిని లేవనెత్తే దేవుడు, యేసేపు హెచ్చించిన దేవుడు, నిన్ను నన్ను కూడా హెచ్చించగల శక్తిమంతుడైన. ఏ ఒక్క విషయంలో నువ్వు అణిగిపోయి ఉన్నావు, అనగద్రొక్కబడి ఉన్నావు, హేళన చేయబడ్డావు, ప్రతి ఒక్క సమస్యలో నుండి దేవుడు నిన్ను విడిపించగలవాడు. ఒకనొక దినాన దేవుడు నిశ్చయమైన స్థితిని మార్చే దేవుడై ఉన్నాడు. నీ పరిస్థితిని మార్చే దేవుడై ఉన్నాడు. పరిస్థితిని మార్చే దేవుడు, నీ కథ అంతా మార్చే దేవుడు ఆయన. నీ పరిస్థితులన్నింటినీ మార్చే దేవుడు. నీ ముగిసిపోయిందని నువ్వు అనుకునవద్దు. ఒక నూతనమైన పేపర్ దేవుడు రాసే దేవుడు. ఏమీ లేదు, ఖాళీ పేపర్ గా ఉందని అనుకుంటున్నావేమో, ఏమీ లేదనుకుంటున్నావేమో. తినానా దేవుడితో మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితులు మార్చే దేవుడు, నీ స్థితిగతులు మార్చే దేవుడు, నేను హెచ్చించే దేవుడు, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడు. దేవుడికి నువ్వు అప్పగించుకో. అయ్యా నీకు నిన్ను సరెండర్ అవుతున్నానయ్యా. అయ్యా నా బ్రతుకు యావత్తును ఆయన సన్నిధానంలోనే సమర్పించుకుంటున్నాను ప్రభు. నువ్వు అప్పగించుకున్నట్లయితే దేవుడు నీ పక్షాన కార్యము చేసే దేవుడు. ఆయన మాటకు నువ్వు లోపడితే, ఆయన మాటకు నువ్వు లోపడితే ఆయన కార్యము చేసే దేవుడు. ఒక స్నేహితుడి మాట కొరకు మనం ఎలా ఎదురు చూస్తుంటాము, ఒక స్నేహితుడితో మాట్లాడడానికి మనం ఎంత సమయం హెచ్చిస్తామో, దేవుడితో సమయాన్ని గడుపు. ఆ సమయాన్ని దేవుడితో గడుపు. దేవుడు నీ పరిస్థితిని మార్చే దేవుడు ఆయన, నీ స్థితిగతులు మార్చే దేవుడు ఆయన. ఒకనొక దినాన్ని నిశ్చయముగా నీ యొక్క నేను పరిస్థితులు మార్చి నేను హెచ్చించే దేవుడు. అనేకులుగా ఆశ్చర్యకరంగా ఆయన నామం హెచ్చించబడినట్లుగా నా దేవుడిని స్థిరపరిచే దేవుడు. అయ్యా నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. నేను నమ్మిన వారిని నువ్వెన్నడూ త్రోసివేసే దేవుడు కాదు ప్రభా. పెంట కుప్పల్లో నుండి బీదల పైకెత్తే దేవుడు ప్రభా. బీదలను కనికరించే దేవుడు ప్రభా. అయ్యా తల్లి లేని వారి, తండ్రి లేని వారి పక్షాన్ని వ్యాజ్యమాడే దేవుడు ప్రభా. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. నమ్మితే నా మహిమను చూస్తారంటున్నా ప్రభా. అయ్యా శివ గ్రంథంలో అనేకమైన అద్భుత కార్యాలు, అనేకమైన ఆశ్చర్య కార్యాలు ప్రభా. ఆనాడు మా పితరులు ప్రభు నాయన ప్రార్థించిన రీతిగా అనేకమైన కార్యాలు మా జీవితాలను చేసి ఉన్నావు ప్రభా. ఈ దినము ఈ క్షణము ప్రభా నాయన మేము సజీవులుగా ఉన్నామంటే ప్రభా అది కేవలం నీ కృపే ప్రభా. అయ్యా గనులైన వారు, గొప్ప వారికి లేని తరుణాన్ని, భాగ్యాన్ని దినాన్ని మేము చూడగలుగుతున్నామంటే ప్రభా అది కేవలం అది నువ్వు ఇచ్చిన కృపను బట్టి ఏ ప్రభు నాయన స్తోత్రాలు. అందచందములో కలిగిన వారు, భోగములు కలిగిన వారు ప్రభా. అనేకమైన ప్రభా అనుభవించిన వారు అనేక మంది దినాలు లేరు ప్రభా. అందుకని శ్రేష్ఠము గొప్పవారము కాదు, కేవలము నాయన నువ్వు ఇచ్చిన కృపయే ప్రభు నాయన. అందుని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా అయ్యా నన్ను మమ్మల్ని సిద్ధపరచండి ప్రభు. ప్రతి విషయం అందు నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటున్నావు ప్రభు. ఇదే నమ్మ ఈ క్షణం మేము చూడగలుగుతున్నామంటే ప్రభా, నిలిచి ఉన్నామంటే ప్రభా నాయన అవయవములతో కలిగి నాయన నేను స్తుతిస్తున్నామంటే ప్రభా అది కేవలం నీ కృపను బట్టి ప్రభా. అది కేవలం నీ కృపను బట్టి ప్రభా. అనేక మందికి లేదు ప్రభా, ఎక్కువ చేతులు లేవు, కాళ్ళు లేవు, అయ్యా కన్నులు లేని వారు ఉన్నారు, అవయవాళ్ళు వినికిడి లేని వారు ఉన్నారు ప్రభా, మాట్లాడలేని వారు ఉన్నారు ప్రభా. అయ్యా నిలబడి సరిగా నిలబడలేనట్టు వారు ఉన్నారు ప్రభు. వారికంటే మేము గొప్ప వారం కాదు కానీ కేవలం ఆయన ఇచ్చిన కృపను బట్టే ప్రభు. ఈ కృపతో ప్రభు నేను స్తుతించుకునే కృపను మాకు దయచేయండి ప్రభు. అయ్యా నీ నామాన్ని ప్రభు గణపరిచే కృపను మాకు దయచేయండి ప్రభు. మాకు ఇచ్చిన అవయవాలతో ప్రభు అయ్యా నాయన అవును ప్రభు ప్రాణ ఆత్మ దేహ శరీరములను ప్రభు సన్నిధానంలో సమర్పించుకునేటువంటి కృపను మాకు ఇవ్వండి ప్రభు. నిశ్చయముగా ప్రభు ఒకనొక దినాన మమ్మల్ని హెచ్చించే దేవుడు ప్రభు.
మా క్రియలను బట్టి మా ప్రవర్తన బట్టి నాయన సమస్తం అధికారానికి ప్రభు నీకు అప్పగించుకుని అయా నీ సన్నిధానంలో స్థిరపరచబడినట్లుగా ప్రభు అయా మా యొక్క నాయన క్రియలన్నిటిపై ప్రభు మీ అధికారమునికి ఒప్పింపు చేయనట్లుగా ప్రభు అట్టి ఆత్మ నడిపింపును మాకు దయచేయండి ప్రభు. అయ్యా నాయన మమ్మల్ని నిశ్చయముగా ప్రభు నాయన నువ్వు మార్చే దేవుడు ప్రభు, స్థిరపరిచే దేవుడు ప్రభు. అయ్యా మా స్థితి ఏ రీతిగానే ఉండిపోదు కానీ ప్రభు ఒక్క దినాన్న ప్రభు అయా మా స్థితిగతులు మార్చి ప్రభు నూతనమైన రీతిలో నూతనమైన ప్రత్యక్షతతో ప్రభు మమ్మల్ని నిలబెట్టే దేవుడు ప్రభు నాయనానికి వందనాలు స్తోత్రాలు ప్రభు. ప్రతి వారి మనవులను మీరు ఆలకించండి. వారి హృదయంలో ఉన్న ప్రతి వేదన, ప్రతి దుఃఖము, ప్రతి కన్నీటిని మీరు నాట్యముగా మార్చి ప్రభు నా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, నా పరిస్థితిని మార్చగలవాడని ప్రభు నిన్ను ఆశ్రయించే కృపను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రభు అయా ప్రతి ఒక్కరిపై నీ ఆత్మాభిషేకము నింపి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయంలో మరి వాక్యాన్ని అందించడానికి దేవుని దాసు సిద్ధంగా ఉన్నారు. మరి ఆసక్తి కలిగి దేవుని వాక్యాన్ని వినవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను. రెండు మాత్రమే కాదు, అనేక మందికి ఒక లైవ్ని షేర్ చేయవలసిందిగా మరి దేవుని మాటలు అనేక హృదయాల్లో బలపరిచినట్లుగా మరి దేవుడు బలమైన కార్యం చేయనట్లుగా మీరు దీని ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకొని ఈ సహవాసం నిమిత్తము ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక పునరుద్ధాన దినం రోజు ఈ విధంగా మీ మధ్యలో రావటానికి ప్రభు చూపిస్తున్న కృపకై దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఇంతవరకు చక్కటి ఆరాధనలో ప్రభు మనందరితో కూడా మాట్లాడాడు, దర్శించి ఉన్నాడు. అందుని బట్టి సంతోషిస్తున్నాం. దేవునికి వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనం. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 51 verse 7. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా నిలినట్లు నీవు నన్ను కడుగుము. ప్యూరిఫై మీ విత్ హిస్సోప్ అండ్ ఐ షాల్ బి క్లీన్, వాష్ మీ అండ్ ఐ షాల్ బి వైటర్ దెన్ స్నో. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడా, సమాధానకర్తానికి స్తోత్రాలు ప్రభా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన వారాలన్నీ ప్రభా నీ రెక్కల నీడలో నన్ను మమ్మల్ని అందరిని ప్రభా కాచి కాపాడి సురక్షితంగా ప్రభావించిన విధానానికి ఇతనికి స్తోత్రాలు. వాక్యం ఇచ్చుచుండగా నాతో అందరితో మీరు మాట్లాడండి. లైవ్లో ఎవరైతే వీక్షిస్తున్నారో, ఎవరు బలహీనంగా ఉన్నారో ప్రభా ఈ వాక్యం ద్వారా బలపరచండి, నిలబెట్టండి ప్రభా, సరిచేయమని యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇది నాన్న దేవుని వాక్యం నుంచి మనం చూసుకుంటున్నాం. మరి దావీదు దేవుని హృదయానుసారుడు. నిజమే, ఇది నాన్న నీవు నేను కూడా ఒక మంచి దైవజనుడిగా, ఒక మంచి విశ్వాసిగా, లేక ఒక ప్రార్థనా పరుడిగా, ఆత్మీయ పరుడిగా మనము పిలువబడుతూ ఉంటాం దావీదు వలె. కానీ మరి దావీదు ఎందుకు ఈ విధంగా అడుగుతున్నానండి? నేను పవిత్రుడగినట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపునైనా. మరి ముమ్మారు ప్రార్థించే దావీదు కూడా కొన్ని విషయాల్లో పడిపోతూ ఉన్నాడు. మరి ఒకసారి ప్రార్థించే మనము, అప్పుడప్పుడు ప్రార్థించే మనము, నెలకు ఒకసారి 2 సార్లు ప్రార్థించే మనము, వాక్యము ధ్యానించే మనము, మరి ఎన్నాళ్ళ వరకు మనం పడిపోతూ ఉంటాం? ఎలా పడిపోతున్నాం, ఏ విషయాల్లో పడిపోతున్నాం అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, గొలియాతుపై విజయము దావీదును ఉన్నత శిఖరం ఎక్కించిందండి. నిజమే, ఆ యొక్క సమయంలో దావీదుకి ఏమీ తెలియదు, అడవిలో ఉన్నాడు. కానీ ప్రభు ఆయన గమనిస్తూనే ఉన్నాడు. ఆ యుద్ధం వచ్చిన సమయంలో దావీదుని అక్కడికి తీసుకొచ్చుకొని ఉన్నా. ఇది నాన్న నీవు నేను తెలుసుకోవాల్సిన విషయం అదే. దావీదు దేవుడు ఎవరినైనా వాడుకోగలడండి. దేవుడు దావీదుని ఏ రీతికైతే వాడుకొని ఉన్నాడో
ఈ రీతిగా దేవుడు నిన్ను నన్ను కూడా వాడుకోగలడు. ఎందుకంటే నువ్వు ఎలా ఉన్నావో ఆయనకి తెలుసు. కానీ వాడుకున్న తర్వాత నువ్వు ఏ విధంగా మారుతున్నావు అనేది కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇదినా గొలియాతుపై దావీదుకి దేవుడు విజయం ఇచ్చినప్పుడు, ఒక మంచి శిఖరమునికి ఎక్కించినప్పుడు, కానీ బెత్షెబా పాపము దావీదును అది పాతాళానికి కృంగదీసింది. ఆ సమయంలో ప్రార్థించాల్సిన దావీదు, దేవుడితో గడపాల్సిన దావీదు పాపానికి లోనైపోయి ఉన్నా. ఇదేనా నీవు నేను కూడా ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం. పదే పదే మనము సోషల్ మీడియాలో గడుపుతున్నాం, ప్రసంగాలు వింటున్నాం, సువార్తకి వెళ్తున్నాం, అన్ని చేస్తున్నాం, కానీ ప్రార్థనలో ఉండలేకపోతున్నాం. ప్రార్థన అనుభవం మనకు ఉన్నట్లా, ప్రార్థనలో రుచి ఉన్నట్లా, ఆ ప్రార్థనలో ప్రత్యక్షత ఉన్నట్లా, ప్రార్థనలో ఆసక్తి నీకు ఉన్నట్లా. ఎందువల్ల? ఎందుకంటే దానికి ఎక్కువగా మనం ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఇదేనా దావీదు దేవుని హృదయానుసారుడే కానీ పడిపోయాడు. ప్రార్థన పరుడే కానీ చేయాల్సిన సమయంలో చేయకుండా చూడరాని దృశ్యం చూసి ఆ బెత్షెబా విషయంలో పాపానికి లోనై ఎంత ఎత్తుకైతే దేవుడు అతన్ని తీసుకెళ్లాడో పాతాళానికి తొక్కి పడేశాడు. కానీ దేవుని హృదయానుసారుడైన అపవిత్రుడైపోయాడు. పవిత్రుడైన దావీదు అపవిత్రుడైపోయాడు. మరి ఆ పవిత్రత తొలగించుకోవాలంటే వాక్యం సెలవిస్తుందో చదువుకున్నాం. అయ్యా నేను పవిత్రుడు అవడానికి ప్రభా హిస్సోపుతో నా పాపము కడిగాను. ఈ యొక్క హిస్సోపు మనం చూసుకుంటే అదొక చిన్న చెట్టు అండి. చెట్టు పేరు చాలా చిన్నది, కానీ దాని నుండి కూడా మనకి దేవుడి వాక్యం మనకి తెలియపరుస్తుంది. పాత నిబంధన కాలంలో జంతువులు బలి రక్తాన్ని చిలకరించేందుకు హిస్సోపు మొక్కని వాడేవారు. ఇది నీవు నేను అంటే అలా చెయ్యమని కాదు, కానీ మనం ఆ పాపానికి లోనవ్వకూడదని. నువ్వు దేవుని సొంత రక్షకుడు స్వీకరించావు, కానీ ప్రార్థన ధర్మశాస్త్రం ఆ దేవుని వాక్యం ధ్యానించలేకపోతున్నావు. ఇతరులతో ప్రభు మరి ఆ యొక్క సహవాసులతో నువ్వు కలవలేకపోతున్నావు. ఎందువల్ల అంటే నీలో ఈ లోకపరమైన కోరికలు, ఆశలు, ఉద్దేశాలు, తలంపులు నీలో ఉన్నాయి కాబట్టి అవి నువ్వు చంపివేసుకోలేకపోవచ్చు. నిజముగా నువ్వు ఒక భక్తిపరుడు అయితే, ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసికి, ఒక సేవకుడికి నువ్వు పిలువబడితే నీకు అయిన వాళ్ళు, బంధువులు, స్నేహితులు అందరూ కూడా నిన్ను వెలివేసే వారికి ఉంటారు. నువ్వు ఒంటరి జీవితం అనుభవించాల్సి వస్తుంది కొన్ని విషయాలు, కానీ రానున్న దినాల్లో అదే ఒక ఆశీర్వాదంగా మారుతుంది. ఇది నువ్వు ఒంటరి వాడివే, ఆ ప్రార్థన శక్తి నీకు ఉన్నది. నువ్వు ప్రార్థిస్తూనే ఎన్నో కార్యములు, అద్భుత కార్యములు దేవుడు నీ ద్వారా చేస్తున్నప్పుడు, ఈ లోకపరమైన ఆలోచనల చేత నువ్వు చుట్టుబడినప్పుడు, ఈ లోకపరంగా ఆలోచనలు కలిగి నీవు ఉన్నప్పుడు నీకున్న అభిషేకాన్ని కోల్పోతావు, నీకున్న ప్రార్థనా జీవితాన్ని కోల్పోతావు, నీకున్న సహవాసాన్ని కోల్పోతావు, నీకున్న ఆత్మీయతను కోల్పోతావు. జాగ్రత్త. ఆ సమయంలో దావీదు ఒంటరిగానే ఉన్నాడు, అడవిలో ఒంటరిగానే ఉన్నాడు. పొద్దున్న లెగిస్తే సాయంత్రం వరకు ఆయన స్తుతిస్తూనే ఉండేవాడు ఆ అడవిలో. ఆ పాటలు పాడుకుంటూ, ఆ జంతువులు కాస్తూ కాపరిగా ఉంటూ చేసేవాడు. ఎప్పుడైతే దేవుడు అతన్ని హెచ్చించి ఉన్నాడు, గణపరిచి ఉన్నాడు, ప్రార్థించాల్సిన సమయంలో లోకపరంగా పడిపోయాడు. ఇది నీవు నేను కూడా ఏ విషయాలు అందు పడిపోతున్నావు, ఏ ఆశ కలిగి నీవు ఉన్నావు, ఏ ఉద్దేశంతో ఉన్నావు. అయ్యా నేను పవిత్రుడగినట్లు ప్రభా నన్ను హిస్సోపుతో కడుగునాయన. చూడండి, లేవియా కాండము 14వ అధ్యాయము 4వ వచనము. The book of Leviticus chapter 14 verse 4. పవిత్రత పొందగోరువాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను. ఏంటంటే యాజకుడు పవిత్ర పొందగోరని ఏమేమి తెమ్మంటున్నాడు అంటండి? పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, అదే విధంగా నూలును, హిస్సోపును తెమ్మని. చూడండి,
ఒక పాపి పరిశుద్ధంగా మారాలంటే ఆ కాలంలో దానికంటూ ఒక ప్రత్యక్షత, దానికంటూ ఇలా చేయాలి, ఈ విధంగా ఉండాలి, దీంతో నువ్వు చేస్తేనే అని చెప్పి. చూడండి, ఒక కుష్టి రోగితో బాధపడుతున్న ఆ వ్యాధి కలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ దైవజనుడు చెప్తున్నప్పుడు అతనిలో అహం ఉండేది, గర్వం ఉండేది. ఆ దైవజనుడు చెప్పింది నేను ఎందుకు చేయాలి అని అనుకున్నప్పటికీ కూడా కుష్టి పాలేదు. కానీ ఎప్పుడైతే తనకు లోబడి ఉన్నాడో, ఆజ్ఞకి ఎప్పుడైతే లోబడి ఉన్నాడో, వెళ్ళి ఆ నదిలో మరి 7 సార్లు మునిగినప్పుడు తనకున్న కుష్టి అంతా ఈ విధంగా అయితే పోయి ఉన్నదో. ఇది నాన్న ఈ విధంగా కొన్ని నిబంధనలు పెట్టాడు. ఇదిగో నువ్వు అపవిత్రుడైపోయావు, నువ్వు పవిత్రంగా మారాలంటే ఇదిగో ఈ మాదిరిగా నువ్వు చేయాలి. ఇది నాన్న నేను కూడా ఆయన రక్తంలో కడగబడ్డామని చెప్తాము, రక్షణ పొందామని చెప్తాము. మరలా ఇదే పాపపు లోకము, మరలా వ్యర్థమైన ఆలోచనలు, తలంపులు, నోరు తెరిస్తే బూతులు, అబద్ధములు చెప్తూ ఉంటాం. మన లోపల వెనక హృదయం అంతా కుష్టి పట్టుకో ఉంటుంది. పైకేమో తెల్లని వస్త్రములు ధరిస్తూ, పేరుకు మాత్రం అందరూ కూడా చక్కని పేర్లు పెట్టుకుంటారు, కానీ వాళ్ళ జీవితాల్లో ఆ విధంగా లేవండి. ఇదేనా దేవుని వాక్యము తెలియపరుస్తుంది. హిస్సోపుతో నీవు కడుక్కోవాలి, పవిత్రుడిగా చేసుకోవాలంట. ఆ హిస్సోపుతో చిలకరించబడి జంతువు రక్తము పాపమును శుద్ధి చేసే క్రీస్తు రక్తానికి సూచన ఉన్నదని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ హిస్సోపుతో నిన్ను కడుక్కోగలుగుతున్నావా? ఆ ప్రభు రక్తము చూడండి, ఆ యొక్క దృశ్యాన్ని ఒకసారి నువ్వు గమనించగలిగితే, చేనును దున్నినట్టు అసలు ఎంత దున్నారో ఆ విధంగా దున్నారంట, బీడు భూమిని దున్నాడు. ఇది నాన్న భయంకరంగా ఎక్కడ చూసిన దెబ్బలే, ఎక్కడ చూసిన రక్తమే. నీ కొరకు నా కొరకు అంతగా రక్తం కార్చినప్పుడు అది చూసి కూడా మనం ఏం చేస్తున్నాం అంటే, యూదులు ఒకసారి వేసారేమో, మనం ముమ్మారు సిలువ వేస్తూనే ఉన్నాం. ఎలా వేస్తున్నాం? ప్రార్థించకపోవటం కూడా వేస్తున్నాం. ఎందుకంటే ప్రార్థించకపోవటం కూడా పాపం కిందకి లెక్క వస్తుంది. కాబట్టి నువ్వు ప్రార్థన చేయకపోవటం కూడా దేవుని ఆజ్ఞని అతిక్రమిస్తున్నావు అనేది జ్ఞాపకం చేసుకో. సువార్త చెప్పకపోవటం కూడా దేవుని ఆజ్ఞని అతిక్రమిస్తానికి జ్ఞాపకం చేసుకోవాలి. పర్లేదు, నేను దేవుని తెలుసుకున్నాను, రక్షణ పొందాను, నాకు టికెట్ వచ్చింది అనుకుంటున్నావు, కానీ అసలైంది అక్కడి నుంచి మొదలవుతుంది. నీ భక్తి జీవితం అక్కడి నుంచి మొదలవుతుంది. నీ ప్రార్థన జీవితం, నీ ఆత్మస్థితి అక్కడి నుంచి మొదలవుతుంది. దేవుని తెలుసుకోవటం గొప్ప కాదు, కానీ అనుసరించేవాడిగా ఉండాలి బ్రతికనన్నాళ్ళు. అందరికీ తెలుసు ప్రభు అయిన క్రీస్తు ఎవరో, కానీ క్రీస్తు వెంబడించే వాళ్ళే కొంతమంది ఉంటారండి. ఈవెన్ ద జెంటైల్స్ ఆల్సో నో అబౌట్ క్రైస్ట్. అన్ని జనాంగాలకు కూడా తెలుసు క్రైస్తు ఎవడని, క్రీస్తు ఎవరనేది. కానీ ఆ క్రీస్తుని వెంబడించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు, తక్కువ మందిగా ఉంటారు. ఇది నేను క్రీస్తుని వెంబడించేవాడిగా ఉన్నట్లయితే ఆ ఇరుకు మార్గం గుండా వెళ్ళాలి. ఆ ఇరుకు మార్గాన్ని మనం ఎంచుకునే వారిగా ఉండాలి. అందులో శ్రమలు, శోధనలు, ఇబ్బందులు ఇవన్నీ ఎదురైతేనే ఉంటాయి, కానీ అవి వచ్చిందని చెప్పి మరలా ఈ పాప రోత జీవితానికి వెళ్ళకూడదు. ఆ త్రాగుడికి బానిస అవ్వకూడదు, ఆ వ్యభిచారానికి బానిస అవ్వకూడదు, ఆ మత్తు పదార్థాలకి, గంజాయికి బానిస అవ్వకూడదు. ఒకసారి నువ్వు మార్చబడ్డావు, నువ్వు కడగబడ్డావు, వాటిని విడిచిపెట్టి పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా నువ్వు మార్చబడి ఈ పరిశుద్ధ గ్రంథములను చేతబట్టుకుని ప్రభు కొరకు నువ్వు బ్రతికేవాడిగా ఉండాలి. చూడండి, 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనము. 1 John chapter 1 verse 7. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారై ఉందుము. ఏంటండి? ఇదేనా ఆయన వెలుగై ఉన్నాడు, మనము ఈ చీకటి సంబంధంలో ఉన్నాం. ఇంకా నేను చీకటిలోనే ఉండిపోయాం. మనలో చీకటి పోవాలంటే ఆ వెలుగులో మనం వెళ్ళేవారిగా ఉండాలి. ఆ వెలుగుని మనం ఆశ్రయించే వారిగా ఉండాలి. గదంతా చీకటి ఉన్నప్పుడు ఒక చిన్న ఆ యొక్క క్యాండిల్ సరిపోదా? లేకపోతే అగ్గిపుల్లను గీసి పెట్టినా చాలు, ఒక గొప్ప వెలుగులాగా వస్తుంది. ఇదేనా నా వెలుగును నువ్వు ఆశ్రయించాలి, కానీ వెలుగులో ఉన్న నీవు కూడా ఏం చేస్తున్నావు అంటే ఆ చీకటిలోకి పడిపోతున్నావు. ఆ చీకటిని ఆశ్రయిస్తున్నావు. ఆ బురదని నీకు నచ్చుతూ ఉన్నది, ఆ మలినమే నీకు నచ్చుతూ ఉన్నది, ఆ దుర్వాసనే నీకు నచ్చుతూ ఉన్నది. జాగ్రత్త. పడిపోవటానికి ఎన్నో కారణాలు.
మరి సరి చేసుకోగలుగుతున్నావా? దేవుని వాక్యము నీతో మాట్లాడుతున్నాడు. అయ్యా, దావీదు వంటి వాడి పడిపోయాడు. ముమ్మారు ప్రార్థించి దావీదే సాతాను లాగేసుకుంటుంటే ఒకసారి ప్రార్థించే నీవు, అరక్షణము ప్రార్థించే నీవు, ఏదో 10 నిమిషాలు ప్రార్థించే నీవు, లేకపోతే భోజనం దగ్గర కూర్చుని ప్రార్థించే నీవు పడిపోయే స్థితి రాదా? పడిపోవడానికి ఆస్కారం లేదా? సాతానుగాడు నీ మీద ఏలుబడి చేయడా? ఎందుకు నీ సమస్యలు శోధనలు పోవట్లేదంటే నీ భక్తి జీవితం సరిగా లేదని, నీ ప్రార్థనా జీవితం సరిగా లేదని. ఇందాక పాట పాడేవా? ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఎందుకు కావాలి ప్రార్థనా శక్తి అంటే ఈ అపవాది తంత్రంలో మనం జయించాలి, ఆ శోధన నుండి తప్పించబడాలని, ఆ చీకటి శక్తుల నుంచి, ఆ యొక్క ప్రతి సైన దయ్యము నుంచి, ఆ మాంత్రిక శక్తుల నుంచి, ఆ చేతబడి శక్తుల నుంచి మనం ఏం చేయాలంటే విడుదల పొందటానికి ఈ ప్రార్థన శక్తి మనకు కావాలి, ఆ ప్రార్థన బలము కావాలి. ఆ ప్రార్థన లేకపోవటమే మనం పడిపోతున్నాము. ఆ ప్రార్థన ద్వారా నువ్వు కృంగినప్పుడు కూడా దేవుడు నిన్ను పైకి లేపే దేవుడు అయినాడు. ఆ ప్రార్థన నిన్ను బలపరిచేదిగా ఉంటుంది. చూడండి, ఒక దృశ్యము చూశాను. ప్రార్థనకు పోకముందంట ఆ వ్యక్తి పిల్లిలాగా ఉంటాడంట, కానీ ప్రార్థనకు లోపలికి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు ఒక సింహముగా, ఒక గర్జించే సింహముగా, ఒక గొప్ప ఆ యొక్క సింహముగా మారుతాడంట. అంటే అట్లాంటి శక్తిని అతను పొందుకుంటున్నాడు. దేవుడు అతను దర్శిస్తున్నాడు కాబట్టి, దేవుడు అతనితో మాట్లాడుచున్నాడు కాబట్టి, దేవుడు అతనికి ధైర్యం ఇస్తున్నాడు కాబట్టి, నేనున్న పద అని చెప్పి దేవుడు ఆ ప్రార్థనలో అతనితో సహవాసం చేసి మాట్లాడుతున్నాడు. ఆ దర్శనం అతను పొందుకొని ఉంటున్నాడు. ఇది నా ప్రార్థన బలము నీకు లేదు, ఆ ప్రార్థన శక్తి నీకు లేదు, ఆ ప్రార్థనలో ఉన్న ప్రత్యక్షత నీకు లేదు, ఆ ప్రార్థనలో ఉన్నది నువ్వు గుర్తించలేకపోతున్నావు. నువ్వు ప్రార్థనలో గడిపి చూడు, దేవుడు నీతో మాట్లాడుతాడు. ఓ, నీకు గొప్ప కార్యములు దేవుడు ప్రార్థన ద్వారా నీ ద్వారా చేయబోచున్నాడు. ఎందుకు ఆ ప్రార్థన నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఆ ప్రార్థనలో గడిపితే నువ్వు ఆ పాపానికి దూరంగా ఉంటావు కదా. నువ్వు ప్రార్థనలో గడిపితే దేవుడి ప్రత్యక్షత నీకు ఉంటది కదా. కానీ ప్రార్థించడానికి నువ్వు సమయం ఇవ్వట్లా, ఆ ప్రార్థించడానికి నువ్వు దేవుడికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లా. ఆ ప్రార్థనలో ఉన్న గొప్పతనం నువ్వు ఎరగకుండా జాగ్రత్త. ఎందుకు నిర్లక్ష్యం చేస్తావు? దావీదు నిర్లక్ష్యం చేయబట్టే ఆ పాపానికి అక్కడ బెర్షెబాతో పాపము చేసి, ఆ సమయంలో ప్రార్థించగలిగితే ఈ దిన ఆయన గురించి ఈ విధంగా మాట్లాడుకునేవారు. దేవుని హృదయానుసారుడే, కానీ పడిపోయాడు. ఈ దిన నన్ను మంచి ప్రవక్తవే, మంచి సేవకుడివే, మంచి యాజకుడివే, ఆయనను నీవు నేను పడిపోవచ్చు. ఉండాల్సిన సమయంలో ఉండకుండా, చేయాల్సిన సమయంలో చేయకుండా, ప్రార్థించాల్సిన సమయంలో ప్రార్థించకుండా దావీదు వలె పడిపోతున్నామేమో. అయ్యా, నేను పవిత్రుడగినట్లు ప్రభువా నన్ను హిస్సోపుతో కడుగు నాయనా. అయ్యా, నేను వెలుగులో నడవాలనుకుంటున్నాను ప్రభువా, ఈ చీకటి నన్ను లాగేసుకుంటుంది ప్రభువా. నా మీద చీకటి ప్రభావము చేస్తుంది నాయన. అపవాదిగాడు నన్ను ఏలుబడి చేస్తున్నాడు ప్రభువా. ఎందుకంటే నువ్వు చనివిచ్చావు కాబట్టి, ఎందుకంటే ఈ లోకానికి నువ్వు దగ్గర అవుతున్నావు కాబట్టి. యెషయా 1:18 యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనైనను అవి గొర్రెబచ్చు వలె తెల్లబగునంట. రండి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మనుషుల దగ్గరికి కాదు. కొంతమంది వెళ్తారు ఆయన దగ్గరికి, ఈయన దగ్గరికి, ఆ బాబా ఈ బాబా రకరకాల పేర్లు చెప్పుకుంటూ వెళ్తారు. ఏ నరుడు నిన్ను బాగు చేయలేడు. పరిశుద్ధుడు అక్కడే ప్రభు ఆయన యేసుక్రీస్తు నిన్ను నన్ను సరి చేస్తుంది. ఇదేనా నీవు నిన్ను కూడా హిమముగా తెల్లగా మార్చబడాలంటే మన ప్రభుకి, మన ఆత్మను, మన దేహమును మన ప్రభుకి అప్పగించుకునే వాళ్ళుగా ఉండాలి. నీ పాపం నువ్వు ఒప్పుకోవాలి. అచ్చతపు హృదయంతో ప్రభు సన్నిధానికి రావాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? రాలేని వారుగానే ఉన్నాం. లేవియాకాండం 14:49 ఆ ఇంటి కొరకు పాప పరిహార్థ బలి అర్పించుటకు అతడు 2 పక్షులను, దేవదారు కర్ర, రక్తవర్ణపు నూలును, హిస్సోపు తీసుకొని పారు నీటిపైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒక దానిని వధించి ఆ దేవదారు కర్రను, హిస్సోపును, రక్తవర్ణపు నూలును, సజీవమైన పక్షిని తీసుకొని వధింపబడిన పక్షి రక్తములోను
పారు నీటిలోను వాటిని ముంచి ఆ ఇంటి మీద 7 మారులు ప్రోక్షింపవలెను. అట్లా ఆ పక్షి రక్తముతోను ఆ పారు నీటితోను సజీవమైన పక్షితోను దేవదారు కర్రతోను హిస్సోపుతోను రక్తవర్ణపు నూలుతోను ఆ ఇంటి విషయంలో పాప పరిహార్థ బలి అర్పింపవలెను. ప్రత్యేకించి ప్రతిదీ శూన్యంగా మనకి చెప్తున్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు. నువ్వేం చేయాలి, ఏ పక్షిని తీసుకోవాలి, మరి ఏ కర్రని తీసుకోవాలి, హైసోపుని తీసుకోవాలని చెప్పి. ఆ యొక్క చెట్టు చాలా బాగుందండి, హైసోప్ అనేది. మనం చూసుకుంటే గూగుల్ ద్వారా మనం దాన్ని సెర్చ్ చేయొచ్చు. చూడటానికి చాలా మరి మన కనులకి చాలా అందంగా కనపడుతుంది. నిజమే, తద్వారా నువ్వు పవిత్రుడవుతావని చెప్పి వాక్యం మనకి తెలియపరుస్తుంది. దేవుడు మనకి కొన్ని చెప్పినప్పటికీ కూడా మనం చేసేవారుగా ఉన్నాం. అయ్యా, ఈ పాపము జోలికి నువ్వు వెళ్ళొద్దని తండ్రి చెప్తే, ఈ మార్గం గుండా నువ్వు వెళ్ళొద్దని తండ్రి చెప్తే మనం వినలోని ప్రజల వలె ఉన్నాం. నీ పాప పరిహార్థ బలి పోవాలంటే నీవు ప్రభు సన్నిధానంలో నువ్వు అప్పగించుకోవాలి. దేవుడు చెప్పిన ఆజ్ఞలను మనం అతిక్రమించకుండా పాటించే వారిగా ఉండాలి. మన ప్రార్థనా జీవితం మనం మెరుగుపరుచుకునే వారిగా ఉండాలి. అదేవిధంగా సంఖ్యాకాండ 19:18 కూడా అంటాడు, హైసోపు తీసుకొని ఆ నీళ్ళలో ముంచమని చెప్తాడు. ఆ గుడారం మీద దానిని సమస్తమైన అక్కడ మనుషులు ఎదుట రాయమని చెప్తాడు. ఆ ఎముకలు గాని నరకబడిన వానిమే గాని శవమే గాని సమాధియే గాని ముట్టి వాని మీదనే గాని దానిని ప్రోక్షింపవలనంట. అంటే ఎంత ప్రత్యక్షత అక్కడ ఉన్నది. నీవు దాన్ని తీసుకొని ఆ ప్రభు నామ అధికారంతో నువ్వు చెప్పగలిగితే, నువ్వు చేయగలిగితే దేవుడు దాన్ని పవిత్రంగా చేయగలడండి. ఇదేనా నీవు పరిశుద్ధంగా లేవు, కానీ మనం ఎప్పుడైతే దాన్ని తీసుకొని ప్రభు సన్నిధానంలో నువ్వు దాన్ని చేస్తావో, నీవు ఆ విశ్వాసంతో దాన్ని చేయగలుగుతావో, అట్లాంటి అధికారంతో నువ్వు చేయగలుగుతావో, నువ్వు పవిత్రుడిగా మారగలుగుతావు అంట. ఎముకలైనను నరకబడిన దాని ఏదైనాను శవమైనను సమాధి అయినను దాని మీద నువ్వు ఎత్తినప్పుడు ప్రోక్షింపగలిగితే, 3వ దినమున 7వ దినమున పవిత్రుడు అపవిత్రుడు మీద దాన్ని ప్రోక్షింపవలను. 7వ దినమున వాడు పాప శుద్ధి చేసుకొని తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలమున పవిత్రుడగనంట. ఆమేన్, హల్లెలూయా. శూన్యంగా స్పష్టంగా ప్రతిదిన అక్కడ మనతో మాట్లాడుతున్నాడు. నిర్గమకాండము 12:22 కూడా, మరియు హిస్సోపు కుంచె తీసుకుని పల్లెములనున్న రక్తములు దాన్ని ముంచి ద్వారబంధపు పై కమ్ముకి 2 నిలువ కమ్ములను పల్లెములోని రక్తము తాకింపవలెను. తర్వాత మీలో ఎవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదని చెప్పి ఇంకొక మాట అక్కడ రాయబడి ఉంది. ఆనాడు ఆ యొక్క ప్రత్యక్షత ఎక్కువగా రాలేదు కాబట్టి దేవుడు ఏది చెప్తే ఆ గుమ్మములకు రాయమంటే గుమ్మలకి, ఆ గోడలకి రాయమంటే గోడలకి, ఏది చేయమంటే ఆ విధంగా చేసేవారు. కానీ ఈ దినాన మనకు అంటూ ఒక ప్రత్యక్షత ఉన్నది. నీ కొరకు నా కొరకు ఒకరు మరణించారు, నీ పాపము నా పాపం నిమిత్తం ఒకరు మరణించారు. ఆయనే ప్రభు, ఆయన యేసుక్రీస్తు. ఎందుకు మనం బలను తీసుకుంటున్నామంటే ఆయన అంటాడు, నన్ను జ్ఞాపకం చేసుకో, నేను వచ్చేంత వరకు నన్ను జ్ఞాపకం, మీరు పాపములో పడిపోకున్నట్లు, ఇదిగో ఇది నా రక్తము, ఇదిగో ఇది నా శరీరము. కానీ మనం ఏం చేస్తామంటే అయోగ్యంగా దాంట్లో మనం పాలు పొందుతాం. అయోగ్యంగా దీన్ని తిని తాగువాడు శిక్ష అర్హుడవుతాడంట. ఇది నాన్న మనం ఎలా ఉన్నాం? నువ్వు పవిత్రుడిగా పరిశుద్ధంగా మార్చబడాలంటే హిస్సోపుతో నువ్వు కడగబడాలి. దావీదు కూడా హిస్సోపుతో కడగబడి ఉన్నాడండి. అయ్యా, నన్ను పవిత్రుడిగా చేయి ప్రభా, హిమము కంటే నన్ను తెల్లగా మార్చు ప్రభా. నీ యొక్క బట్టలు తెల్లగా ఉండటము కాదు, కానీ నీ హృదయము తెల్లగా మార్చబడాలి, శుద్ధిగా మార్చబడాలి. శుద్ధ హృదయమునకు కలుగజేయి ప్రభా. నాలో వ్యర్థమైన ఆలోచనలు, తలంపులు, అయ్యా మాటలు తీసివేయి ప్రభా. అయ్యా, నిన్ను పోలి నడుచుకునే కృప నాకు దయచేయి ప్రభా అని నువ్వు ప్రార్థించగలిగితే, దావీదు ఒక్క విషయంలోనే పాపము చేశాడు, మరలా పశ్చాత్తాప హృదయము కలిగి ప్రభు సన్నిధానానికి వచ్చాడు. ఆ పాపము జోలికి కానీ ఇక ఎన్నడూ పాపము చేయలేదని చెప్పి అక్కడ రాయబడి ఉన్నది. ఇదేనా మనం చేస్తున్నాం? ఇదేదో ఇన్స్టాల్మెంట్ లాగా ఒకసారి చేసాం, మరలా వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మరలా మునుగుతున్నాం, వస్తున్నాం, ఇదే పని.
మరలా వెళ్తాం, ప్రార్థన చేస్తాం, అయ్యా నేను పాపం చేస్తాను, మళ్ళీ మునుగొస్తాం, రావటం. కొంతమంది ఎవరో దైవజనుడు బాప్తీసం ఇచ్చాడు, అది సరిపోలేదని ఇంకొక దైవజనుడి దగ్గరికి వెళ్ళి కూడా చేస్తా ఉంటారు. రక్షణ సరిపోలేదంట. వాళ్ళిస్తే వీళ్ళిస్తే కాదండి, నిన్ను నువ్వు మార్చుకోవాలి. ప్రభు నిన్ను దర్శించినప్పుడు ఒకసారి సరిపోద్ది ఎవరిచ్చినా కానీ. నీవు తీసుకున్న రక్షణ సరైనదిగా ఉండాలి, నీ భక్తి సరిగా ఉండాలి, నీ ప్రార్థనా జీవితం సరిగా ఉండాలి, నీ ఆత్మీయ స్థితి సరిగా ఉండాలి. ఎన్నిసార్లు తీసుకున్నా నీ ఆత్మీయ స్థితి సరిగా లేకపోతే ఏం ఉపయోగం? నిన్న ఒక దైవజనుడు చెప్తున్నాడు వాక్యం, ప్రకాశాన్ని పెట్టుకుంటాడు కానీ అతని జీవితంలో ప్రకాశవంతమైనది ఏముండదంట. కొంతమంది శాంతమ్మ అని పెట్టుకుంటారు, కీర్తన అని పెట్టుకుంటారు, రకరకమైన పేర్లు పెట్టుకుంటారు, మార్తమ్మ అని పెట్టుకుంటారు, ఏ మార్పు ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే పేరు మార్చుకోగానే నీ బ్రతుకు మారదు, కానీ నీ బుద్ధి, నీ ఆలోచనను మార్చుకోవాలి, నీ హృదయం మార్చుకోవాలి, నీ మనస్సును మార్చుకోవాలి, రక్షణ అనుభవంలోకి రావాలి. నువ్వు నిజంగా తెలుసుకున్నప్పుడే నువ్వు బాప్తిసం తీసుకో, నువ్వు రక్షణ తీసుకో. కొంతమంది తెలియకనే కొంతమంది ఇచ్చేస్తా ఉంటారు. రేపటి దినాల లెక్క అప్పచెప్పాలి నువ్వు ప్రభు సన్నిధానం. జాగ్రత్త. దావీదు అంటాడు, అయ్యా నిన్ను పవిత్రుడగినట్లు ప్రభా హిస్సోపుతో నన్ను కడుగను, హెమ్మము కంటే తెల్లగా నన్ను మార్చు ప్రభా. ఇది నన్ను అడగగలుగుతున్నావా? నీ పాపము పోవాలి, నీ అతిక్రమలు విడిచిపెట్టాలంటే ప్రభు సన్నిధానానికి వచ్చి పశ్చాత్తాప హృదయముతోటి నువ్వు ప్రభు సన్నిధానాలు అడగాలి. ఎంతో మంది ఉన్నారండి నశించిపోతున్నారు. ఈ లోకంలో లక్షల్లో ఉన్నారు, కోట్లల్లో ఉన్నారు, ఇంకా దేవుని తెలుసుకోలేని వాళ్ళు. అయ్యా అట్లాంటి వాళ్ళ మధ్యలో నన్ను నడిపించు ప్రభా, నన్ను పంపించు ప్రభా. వాళ్ళ కొరకు భారం కలిగి ప్రార్థన చేయాలని ప్రభా, అట్లా తలంపు నాకు పుట్టించు ప్రభా అని అడగగలిగితే ప్రభా ఆయన దేవుడికి సహాయం చేసే దేవుడు అయినాడు. దేవుడి కొద్ది మాటలో ఆయన వెనుకల్లో ముద్ర వేసి భద్రపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, నీకే స్తోత్రాలు ప్రభా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఇంతవరకు ప్రభా నువ్వు మాతో అందరితో మీరు మాట్లాడారు, కృప చూపించారు. నిజమే ప్రభా. అయ్యా మమ్మారు ప్రార్థించి దావీదు పడిపోయినాడు ప్రభా. అయ్యా మేము ఏ పాటి వారం నాయన, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తున్నాం ప్రభా. అయ్యా ఇదిగో మమ్మల్ని పరిశుద్ధంగా మార్చండి, హిమము కంటే తెల్లగా మార్చండి. నీకు ఇష్టమైన ప్రభ కుమారుడిగా కుమార్తెగా అయ్యా మేము ఉండే కృపద ఇచ్చేయండి. దానికి స్తోత్రాలు ప్రభా. ఈ లైవ్ ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డలందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరి బాధలు, శోధనలు, వ్యాధులు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నారో ప్రభా, ఏ అనారోగ్య పరిస్థితులు బాధపడుచున్నారో, ఆర్థిక పరిస్థితులు మునిగిపోయి ఉన్నారో ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. నెమ్మది లేక, సమాధానం లేక ప్రభా, గర్భఫలాలు లేక ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా నైనా కుష్టి రోగితో ప్రభా, కుంటి వ్యాధితో ప్రభా, అయా ఇదిగో ఫిజికల్ ఛాలెంజ్ తో బాధపడుతున్న వారిని ప్రభా, అయా ఇదిగో నైనా నీ చేతులకు అప్పగిస్తున్నాం. జ్ఞాపకం చేసుకుని నాయన అయా విననోళ్ళని ప్రభా, యవనస్సులు ప్రభా నైనేసి అట్లాంటి వారిని మార్చని దానికి స్తోత్రాలు ప్రభా. భర్తని భార్యని ప్రభా, త్రాగుబోతు భర్తని మార్చండి, వ్యభిచారి భార్యని మార్చండి ప్రభా. అనాలోచన అనుమానంతో పీడిస్తున్న సంఘంలో ప్రభా, అయా సేవలో ప్రభా, కుటుంబాల్లో ప్రభా, అయా అలా ఆలోచన విధానాన్ని మార్చని తండ్రికి స్తోత్రాలు ప్రభా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. అయా ఇదిగో వాక్యము వితిచుండగా ప్రభా, నూరంతలుగా ప్రతిఫలమును దయచేయండి ప్రభా. నూతన ఆత్మను నడిపించింది నాయనాశానికి స్తోత్రాలు. ప్రార్థన పరులు లేవనెత్తండి ప్రభా. అయా ఇదిగో ప్రభానికి స్తోత్రాలు. నశించిన వారి దగ్గరికి వెళ్లి ప్రభా స్వార్థ ప్రకటించే భార్యము అయా భారము ప్రతి ఒక్కరికి పుట్టించిన దానికి స్తోత్రానికి వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఇటు క్రిస్టియన్ అపోస్టలిక్ చర్చ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా ఇంకనూ నాయన అదిగో ప్రభా అంచెలంచెలుగా నానా దేశ ప్రాంతాల్లో ప్రభా, గ్రామాల్లో ఈ సువార్త వెదజాలాలు ప్రభా. నూతనమైన అయా యాజకులు లేపబడాలి ప్రభా, సువార్థికులు సేవకులు లేపబడాలి. సంఘం నుంచి సేవ నుంచి ప్రభా అయా నూతనమైన కార్యములు జరగాలి తండ్రికి స్తోత్రానికి వందనాలు. ప్రార్థన వసతులు కోరుతున్న అయా నానా ప్రాంతాల దేశాల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నాయన. అయా ఇదిగో ప్రభా ఇప్పుడేనైనా సిస్టర్ ప్రభా నైనా
అయా ప్రార్థన వసతి కోరినది ప్రభా నైనా సోనియా సిస్టర్ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా సింగపూర్ ప్రాంతంలో పరిచర్య చేయించుండగా ప్రభా తన భర్తనైనా మార్చాలని ప్రభా ఎంతగానో ప్రభా ప్రయాసపడుచుండగా ప్రభా అయా తన భర్తను మీరు మార్చిన నాయనేసియా అయా ఎంతగానో ప్రభా విననొల్లకున్నానని చెప్తుంది ప్రభా నైనా కృప చూపించిన నైనా అనాలోచన కలిగిస్తున్నాను అనేసి ప్రతి దురాత్మ యేసు నామలేసే గద్దిస్తున్నాము తనకి స్తోత్రాలు ప్రభా. ఆ నూతనమైన కార్యం ఆ సంఘంలో ఆ కుటుంబంలో జరుగునగాక తనకి స్తోత్రాలు ప్రభా. నీకే వందనాలు నాయన. ఇంకెన్నో ప్రభా ఆయా ప్రాంతాల నుంచి ఆయా ప్రార్థన స్థుతులు కోరుచున్నారు ప్రభా. అయా మేము ప్రార్థించే వారమునైనా కేవలం నువ్వు కార్యము చేసేవాడు నీవై ఉన్నావు ప్రభా. నీ ఆత్మ కార్యము ప్రతి సంఘాల జరుగునగాక, అద్భుత కార్యాలు ప్రతి సంఘాల జరుగునగాక. నేను స్తోత్రాలు అయా. నీకే వందనాలు. ప్రాస్పరిటీ గాస్పెల్ తీసివేయండి ప్రభా. అయా వాక్యం ఉన్నది ఉన్నట్లుగా ప్రభా అయా వకీకరించి ప్రభా చెప్పే కృప ప్రతి ఒక్క దైవజనుడికి దయచేయండి. తనకి స్తోత్రాలు. నీకే వందనాలు చెల్లించుకుంటూ ఈ సంఘాన్ని సేవను కూడా చేతులకు అప్పగిస్తున్నాను. నీకే వందనాలు ప్రభా. సమస్త మహిమ ఘనత ప్రభావానికి చెల్లించుకుంటూ యేసు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి యొక్క ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధ కనిని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైన నడిపించునగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక మినిస్ట్రీ కొరకు మరి తప్పకుండా ప్రార్థన చేయండి. దేవుడు ప్రేరేపిస్తే సహాయం చేయండి. అదేవిధంగా మరి మీకేమైనా ప్రార్థనా స్తుతులు ఉన్నా మరి మాకు తెలియపరచండి. మేము మీ కొరకు ప్రార్థించేదాము. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి నడిపించి బలపరిచి వాడుకొనుగాక. ఆమేన్. షాలోమ్.